అంటే శిష్యుడు ఎట్లా ఉండాలంటే గురువు చెప్పేదాన్ని అత్యంత శ్రద్ధగా వింటూ ఒకదాని తర్వాత ఒకటి గురువుని మళ్ళీ సంతృప్తుణ్ణి చేస్తూ ప్రీతిపాత్రుణ్ణి చేస్తూ ప్రశ్నలు అడగాలి. అంటే హరి వీడు మంచిగా అడుగుతున్నాడే అని అనుకోవాలి. నీకు అది వచ్చా, నీకు ఇది వచ్చా అని అడిగేవనుకో, గురుగారు చెప్పాలనిపిస్తుందా చెప్పకూడదు అనిపిస్తుందా? చెప్పేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పించుకోరా అని చెప్తాడు. సో ఇక్కడ చూడండి ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు అతను. ఉద్ధవుడు ఇలా అర్థిస్తున్నాడు. అర్థించడం అంటే అడుక్కోవడం. విశ్వరూప అంటే విశ్వమంతా రూపంగా కలుగువాడి, అంటే అంతటా ఆయన ఉన్నాడు కనుక. సో మన రూపాలన్నీ కూడా ఆయన రూపంలోనే ఉన్నాయి. విశ్వేశ్వర అనగా విశ్వం మొత్తానికి ఈశ్వరుడు అంటే పతి, దేవుడు, రాజు, యజమాని. పరమాత్మ అంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మస్వరూపమా. పరబ్రహ్మమూర్తి అంటే అత్యంత గొప్పదైనటువంటి బ్రహ్మస్వరూపం కలిగినటువంటి పరబ్రహ్మమూర్తి. నీవే విశ్వపతివి అంటే విశ్వం మొత్తానికి భర్తవి నీవే. కాబట్టి నువ్వు భర్త అని అనుకుని ఓ తంకలెగరేసుకోవడం మానేయి. అర్థమైందా? మనందరం కూడా ఆడవాళ్ళమే. ఆయన ఒక్కడే విశ్వపతి, ఆయన ఒక్కడే మగవాడు. అందుకోసమే అన్నమాచార్యుడు చెప్తాడు, పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. పురుషోత్తముడవీవు పురుషాధముడనేను ధరలో నాయందు మంచితనమేది. అంటే నిన్న అంత అధముడు ఇంకెవడో ఉండడు. నువ్వా అన్నిటికైనా ఉత్తముడు, అత్యంత ఉత్తముడు, పురుషోత్తముడు. కాబట్టి పురుషులలో ఉత్తముడు ఆయన, పురుషుల్లో అధముడు మనం. అంటే ఈ మన రెండింటికి కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు. గురు మార్గం తెలుసుకుని అటువైపు వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. అందరూ అధములు కాదు పురుషుల్లో కదా. వాళ్ళందరూ ఎవరు నాయనా? ఆ పురుషోత్తముడు చేరిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు అధములు కాదు. చేరలేని వాడు మనలాంటి వాడు అధములు. అన్నింటికీ అందరికీ స్వామివి, యజమాని నువ్వు అందరికీ అన్నింటికి. అంటే అన్నింటికి అంటే అర్థం ఇతర ప్రాణులు, ప్రకృతిలో ఉన్నాడు, మిగతా అన్నిటికీ కూడా చరాచరములందు నిబిడీకృతమై ఉన్నాడు ఆయన, నిండి నిబిడీకృతమై ఉన్నాడు. కాబట్టి చరమైనవి అచరమైనవి రెండింటికి కూడా ఆయనే స్వామి.